హాయ్ గైస్, మనం ఇప్పుడు హైదరాబాద్ బల్కంపేటలో జేఎస్పీ హోండా షోరూమ్ లో ఉన్నామండి. సో మీకు తెలిసిందే అందరికీ హోండా యాక్టివా అనేది టాప్ సేల్స్ ఉంటాయి. మీకు 30 మిలియన్ క్రాస్ అయింది హోండా యాక్టివా. ఇప్పుడు యాక్టివాలో కొత్త మోడల్ వచ్చిందండి 110cc. ఆ బండి ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గైస్, ఈ స్కూటీ వచ్చేసి మనకి హోండాకి సంబంధించి యాక్టివా 110cc అండి. ఇప్పట్లో అయితే ఇదే టాప్ సేల్స్ ఉంది. సో రీజన్స్ ఏంటి, అసలు దీని ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, సో ఇది వచ్చేసి 6 కలర్స్ లో వస్తుందండి, 2 వేరియంట్స్ లో వస్తుంది. సో ఫస్ట్ ఇది వచ్చేసి టాప్ వేరియంట్ తీసుకున్నా, నేను వైట్ కలర్ తీసుకున్నా. వైట్ కలర్ కొంచెం అఫీషియల్ గా ఉంటది కాబట్టి. నెక్స్ట్ వన్, ఫ్రంట్ వచ్చేసి మీకు ఫినిషింగ్ చాలా నీట్ గా ఇచ్చారండి. సో రాయల్ లుక్ తో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి క్రోమ్ డిజైన్ ఇచ్చారు. హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి హెడ్ లైట్ వస్తుందండి. మీకు సెకండ్ వేరియంట్ లో హెడ్ లైట్ వచ్చేసేసి మనకి నార్మల్ వస్తుంది, ఎల్ఈడి రాదు. సో ల్యాంప్ తో వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఇక్కడ సింగిల్ కలర్ తో డిజైన్ చేశారు నీట్ గా. నాకు ఇదైతే ఈ డిజైన్ చాలా రాయల్ లుక్ వచ్చింది. టైర్ వచ్చేసేసి మీకు 12 ఇంచ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు నార్మల్ డ్రమ్ బ్రేక్ వస్తుందండి. అండ్ ఇది ఎలాయ్ వీల్ లేదు. సో రీజన్ ఏంటి అంటే మనకి కాస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా మంది హోండా కొనేది కాస్ట్ తక్కువ అండ్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి చాలా బాగా బండి ఉంటుందని సామాన్యుని మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే ఇదైతే చేశారు. సో చాలా వరకు కాస్ట్ తక్కువ అవడానికి చేశారు. నేను లాస్ట్ లో కాస్ట్ కంపారిజన్ చేస్తాను, దీనికి జియోకి కంపారిజన్ చేస్తాను, స్మార్ట్ జియోకి. సో ఇది వచ్చేసేసి మీకు ఫ్రంట్ అండి. ఇటు మీరు సైడ్ వ్యూ చూసినట్లయితే చాలా స్పేసియస్ గా ఉంది. సైడ్ వ్యూ చూస్తే మీరు చక్కగా ఎక్కి కంఫర్ట్ ఉంటుంది. ఫుట్ రెస్ట్ కూడా పెట్టుకోవడానికి కంఫర్టబుల్ గా డ్రైవ్ చేసుకోవచ్చు. మీరు ఒక 5'9", నేనైతే 5'9" ఉంటానండి. నాకు కూడా కరెక్ట్ గా సెట్ అయింది ఇది. సో ఇంకోటి వచ్చేసేసి మీకు ఇట్లా స్టోరేజ్ చూస్తే మీకు ఇక్కడ కీ చూస్తే మాన్యువల్ కీ ఇచ్చారండి. మాన్యువల్ కీ ఇచ్చారు. చక్కగా మీరు ఇక్కడ ఆప్షన్స్ చూడొచ్చు. ఇది ఆన్ చేస్తే మీకు ఇది ఫిజికల్ మీటర్ ఇచ్చారు. స్పీడోమీటర్ ఆన్ అయినట్టు ఇండికేటర్ వచ్చింది. సో తర్వాత మీరు చూస్తే సీట్ కి సంబంధించిందండి. సీట్ బటన్ కూడా ఇచ్చారు. ఫ్యూవల్ బ్యాక్ సైడ్ ఇచ్చారండి. ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తాను నేను. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే, సో బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్ సైడ్ ఫ్యూవల్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మనం చేద్దాం ఒకసారి. నేను బటన్ ప్రెస్ చేస్తానండి, చూడండి ఫ్యూవల్ ఓపెన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఇచ్చారు. సీట్ కి ఇదిగో సీట్ బటన్ ప్రెస్ చేస్తే సీట్ ఓపెన్ అవుతుంది. మీరు చూసినట్లయితే చాలా స్పేస్ అనేది, స్టోరేజ్ స్పేస్ చాలా ఇచ్చారండి. ఒక హెల్మెట్ పడుతుంది. సేఫ్టీ లాక్ కూడా ఇచ్చారు, హ్యాపీగా మనకి అక్కడే ఇచ్చారు. అంటే మొత్తం ఆల్ ఇన్ వన్ ఇక్కడే ఇచ్చేసారు ఫీచర్స్ అన్ని. సో మీరు చూసినట్లయితే ఇగ్నిషన్ కానీ ఇవి కానీ సైడ్ లాక్ కానీ అన్ని ఇక్కడే ఇచ్చేసాడు. అంతకుముందు ఏమవుతుందంటే మనకి సీట్ లాక్ సపరేట్ గా ఉంటుంది, ఈ పర్టికులర్ ఫ్యూవల్ కి సంబంధించి సపరేట్ గా ఉంటుంది. ఈసారి అయితే మొత్తం ఇక్కడే ఇచ్చేసారు. ఇంకోటి వచ్చేసేసి మీకు బాడీ వచ్చేసేసి మీకు మెటల్ బాడీ వచ్చిందండి. సో మెటల్ బాడీ వచ్చింది. అండ్ ఇంజన్ వచ్చేసి ఫ్యూవల్ ఇంజెక్షన్ ఇంజన్ అండి. అంటే మీకు మైలేజ్ పరంగా 10% సేవ్ అవుతుంది. ఫ్యూవల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యూవల్ ఇంజెక్షన్ పెట్టారు. అండ్ సైలెంట్ స్టార్ట్ వచ్చింది ఇది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేసి చూద్దాం అండి, ఎంత సైలెంట్ గా స్టార్ట్ అవుతుందో. స్టార్ట్ చేసి చూద్దాం. జస్ట్ ఈ కీ తిప్పాను, నేను ఆన్ లో పెట్టాను. అండ్ జస్ట్ ఇలా ప్రెస్ చేసి జస్ట్ అలా మీరు చూస్తే సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేస్తే మీరు సౌండ్ అయితే సైలెంట్ గా స్టార్ట్ అయింది. దీనివల్ల కూడా ఫ్యూవల్ అనేది కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. మీరు ఇంతకు ముందు చూసినట్లయితే ఏదైనా మీరు స్టార్ట్ చేసినప్పుడు యాక్టివా కానీ గర్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అయితే మిస్ అయింది. అండ్ ఫ్యూవల్ ఇంజెక్షన్ కాబట్టి స్టార్ట్ అనేది కూడా చాలా ఫాస్ట్ గా అయింది. దీనివల్ల 10% ఫ్యూవల్ సేవ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఫ్యూవల్ సేవింగ్ కి సంబంధించి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు, మీరు చూసినట్లయితే. సో ఆటో స్టాప్ అండ్ గో బటన్ అండి. సో ఇది కూడా ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్, ఇంకోటి వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ సస్పెన్షన్. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 3 అడ్జస్టర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారండి. మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ 3 అడ్జస్టర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు. సో మీరు చూడండి. సో ఇదైతే కంఫర్టబుల్ గా ఉంటుంది. ఒక నార్మల్ హెల్తీ పర్సన్ కూర్చున్నా సరే మీకైతే పెద్ద బ్యాక్ పెయిన్ రావడం కానీ ఇబ్బంది ఫీల్ అవడం కానీ ఏమి ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి 12 ఇంచ్ గ్రిప్ ఇచ్చారండి. అండ్ సెషన్ వచ్చేసి 90 సెషన్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా వరకు స్కిడ్ అవ్వదు బండి అనేది. అండ్ ఇక్కడ వచ్చేసేసి మీకు చక్క సైడ్ కూర్చున్న వాళ్ళకి ఫుట్ రెస్ట్ ఇచ్చారు. అండ్ ఇవి కూడా ఫుట్ రెస్ట్ చాలా క్వాలిటీతో చేశారండి, బంపర్ కానీ ఇవన్నీ. సో ఎవరైనా హోండా కొనుక్కుంటున్నారంటే చాలా వరకు చూసేది ఏంటంటే బండి రిపేర్ అనేది రాదు. బండి ఆగిపోయి రిపేర్ రావడం అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకనే మీకు సేల్స్ 30 మిలియన్ దాటింది. అండ్ ఇంకొకటి, సో వీళ్ళు ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ తీసుకొస్తూ ఉంటారు. ఈ బండిలో మీకు స్పెషాలిటీ ఏంటంటే చాలా వరకు ఫ్యూవల్ కన్జంప్షన్ అనేది, మైలేజ్ అనేది కంపెనీ 60 క్లెయిమ్ చేస్తుంది. కానీ ఆన్ అన్ యావరేజ్ 45 to 50 డ్రైవింగ్ బట్టి ఉంటుంది మైలేజ్. మీకైతే సిటీలో 45 to 50 వస్తుంది. సో ఎవరైనా సరే హోండా కొనుక్కునేది మైలేజ్ కి, అట్ ద సేమ్ టైం బండి స్టాండర్డ్ గా ఉంటుంది, రిపేర్స్ ఎక్కువ రావు కాబట్టి. సో చాలా వరకు ఇది బండి అప్డేట్ చేశారండి. మీరు చూసినట్లయితే స్మార్ట్ ఫీచర్స్ అంటే మొత్తం ఒక చోట తీసుకురావటం, ఏది ఫ్యూవల్ కానీ, ఫ్యూవల్ ట్యాంక్ బటన్ కానీ, సీట్ కానీ, అండ్ కీ కానీ మొత్తం ఆల్ ఇన్ వన్ లాగా ఒక చోటకి తీసుకొచ్చారు. అండ్ ఇంకోటి ఇంజన్
ఇంజన్ అనేది స్మార్ట్ ఇంజెక్షన్, సో ఇంజెక్షన్ ఫ్యూయల్ అనేది పెట్టడం వల్ల మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గిపోతుంది. ఏదైతే సామాన్యుడు ఎక్స్పెక్ట్ చేస్తారో బండిలో అవన్నీ ఫీచర్స్ అయితే ఈ బండిలో ఉన్నాయి. అండ్ కాస్ట్ తగ్గించడానికి ఎలో వీల్ పెట్టలేదు, అది ఓన్లీ ప్యూర్ మీకు కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుందండి. ఇప్పుడు కాస్ట్ కూడా మనం లాస్ట్ లో చూద్దాం, దీనికి జియోకి కాస్ట్ కంపారిజన్ చూద్దాం. ఆల్రెడీ మేము హోండా జియో వీడియో చేసామండి, అది స్మార్ట్ ఫీచర్స్ తో ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి. రెండింటికి కంపేర్ చేసుకోండి. ఇక్కడ షోరూమ్ మేనేజర్ ఉన్నారండి. సో ఈ బండి అయితే 30 million సేల్స్ క్రాస్ అయింది. దిస్ ఈస్ ద బెస్ట్ వెహికల్ ఇన్ ద మార్కెట్ అంటున్నారు. సార్ ఈ బండి మైలేజ్ ఎంత, ప్రైజెస్ ఎంత మీ షోరూమ్ లో? మీ షోరూమ్ ఎక్కడ ఉంది? దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయండి. హోండా యాక్టివా. ఓకే. హోండా యాక్టివాలో 2 వేరియంట్స్. 110cc వచ్చేది. ఓకే అండి. మీకు డీలక్స్ ఉంది, స్టాండర్డ్ ఉంది. డీలక్స్ అంటే ఎల్ఈడి వస్తుంది, స్టాండర్డ్ అంటే అలోజన్ బల్బ్ వస్తుంది. ఓకే. సో మీకు వచ్చి మార్కెట్ లో ప్రజెంట్ 30 million వరకు సేల్స్ లో ఇది చేరుకుందండి ప్రజెంట్ హోండాలో. ఓకే. ఈవెన్ సామాన్యంగా కొనుక్కోవాల్సింది యాక్టివా 110cc ఎక్కువ 100%. ఎవ్వరు వచ్చినా ఇదే తీసుకుంటారు. ఎందుకంటే రేట్ పరంగా ప్లస్ మైలేజ్ పరంగా. ప్రైస్ ఎంత ఉంటుంది మన దగ్గర? మనకి డీలక్స్ వచ్చి 99,510 ఆన్ రోడ్. ఓకే. ఓకేనా. ఇచ్చి దీంట్లో ఆన్ రోడ్ ఇంకా ఫిట్టింగ్స్ అన్ని టోటల్ గ్రాండ్ టోటల్ అయితే 1,07,000 పడుతుంది. ఓకే. మనకి ఏంటంటే విత్ ఫిట్టింగ్స్ తో చూపించాం కాబట్టి 1,07,100 రూపీస్ పడుతుంది. మన షోరూమ్ అడ్రస్ ఇది మనకు వచ్చి జేఎస్పీ హోండా బల్కంపేట. ఓకే. జేఎస్పీ హోండా బల్కంపేట. ఓకే. సండే అన్ని రోజులు ఓపెన్ అండి. ఓకే. మనకి ఈవెన్ ఫెస్టివల్ టైమింగ్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ అందుబాటులో. ఓకే. రైట్. ఇప్పుడు ఏమన్నా ఆఫర్స్ నడుస్తుంది అండి? నడుస్తుంది, ఆఫర్ నడుస్తుంది అండి. వినాయక చవితి ఇది వచ్చి మేము ఒక హోండా హెల్మెట్ ఇస్తామండి. జెన్యూన్ హోండా కంపెనీది హెల్మెట్ ఇస్తాము. ప్లస్ వెహికల్ కాస్ట్ పైన 2,500 వరకు డిస్కౌంట్ వస్తుంది. వెహికల్ కాస్ట్ 2,500 వరకు డిస్కౌంట్ వస్తుంది. వెహికల్ హెల్మెట్ 2,500. సూపర్ అండి, సూపర్ ఆఫర్ అయితే చాలా బాగుంది గైస్. సో ఇంకొకటి అండి, మైలేజ్ ఎంత క్లెయిమ్ చేస్తుంది కంపెనీ? నార్మల్ గా ఎంత వస్తుంది? 60 మైలేజ్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది సార్. హైవేలో పోతున్నా మామూలుగా అయితే మనకి డ్రైవింగ్ పేస్ పైన ఉపయోగపడుతుంది. 50 వరకు క్లైమింగ్ ఉంది. 100% క్లైమింగ్. ఓకే. ఇప్పుడు 50 వరకు ఉంది. 45 to 50. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది ఈ బండి కొని ఉంటారండి. అవునండి. వాళ్ళ రివ్యూ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు బండి ఎలా ఉందంటున్నారు? సార్ రివ్యూ దీనికి ఇవ్వవసరం లేదు సార్. 4.5 ఇస్తారు వాళ్ళు. ఓకే. ఎందుకంటే ఇంజిన్ మన్నికి ఉంటుంది. మనం ఒక వెహికల్ తీసుకున్నామంటే ఒక 2 years 3 years వరకు ఏంటంటే ఇంజిన్ లో లోపాలు ఉండకూడదు. అలాంటిది లోపాలు లేని వెహికల్ ఏంటంటే హోండా యాక్టివ్. అవును. ఇప్పుడు బండి కొంటే ప్రతిసారి అది రిపేర్ అయితే చిరాకు వస్తుంది. హోండా యాక్టివ్ అనేది రిపేర్ అనేది అసలు మర్చిపోవాలి. ఇంకా ఆ చిరాకు వచ్చిన వ్యక్తి అంటే జూపిటర్, సుజుకి అవన్నీ తీసుకున్నాడు నేరుగా హోండాకి వస్తాడు. ఓకే. వేరే బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో చిరాకు వచ్చేసి ఈ బ్రాండ్ కి వస్తారు. 100% వస్తారు. ఓకే. ఇది కస్టమర్ మీరు ఏ పార్కింగ్ లో చూసుకున్నా 10 వెహికల్ లో 8 వెహికల్స్ మావే ఉంటాయి. అవును. నేను చాలా సార్లు అబ్జర్వేషన్ చేయండి. హోండా వెహికల్ అనేది ఎక్కువ ఉంటుంది, చాలా మంది ఎక్కువ కొంటారు. ఇప్పుడు వచ్చేసి మనకు ఫైనాన్స్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం అండి. సో ఇక్కడ వచ్చేసి ఐడిఎఫ్సి ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, ఆయన ఫైనాన్స్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు. సో ఏ బండి కొనాలన్నా ఏంటి ఫైనాన్స్ డీటెయిల్స్ ఏంటని చెప్తారు. ఓకే సార్, ఇప్పుడు ఫైనాన్స్ అనేది ఎలా ఇస్తారు? యాక్టివాకి ఏంటి, జియోకి ఏంటి డిఫరెన్స్ ఉందా? అసలు ఫైనాన్స్ ఎలా వస్తుంది? ఫైనాన్స్ అనేది కస్టమర్ ని బేస్ చేసుకొని ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ స్టూడెంట్ అనుకోండి, స్టూడెంట్స్ కూడా ఫైనాన్స్, స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది. అంటారు. సో జనరల్ గా మనకి సాలరీడ్ కస్టమర్ అయితే ఫైనాన్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ప్రొఫెషనల్. ఓకే. ఇప్పుడు బండి ఉందండి, ఫైనాన్స్ ఇచ్చా, డౌన్ పేమెంట్ ఎంత ఉంటే ఎంత కట్టాలి? కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి వస్తుంది. కస్టమర్ డీటెయిల్స్, పాన్ కార్డ్ ఇస్తే మీరు దాన్ని బట్టి ఎలిజిబిలిటీ చేస్తారు. ఆధార్ పాన్ చెక్ చేసి ఎలిజిబిలిటీ చెక్ చేసి ఇస్తారు. సో ఎంత టైం పడుతుందండి ఫైనాన్స్ రిలీజ్ అవ్వడానికి? మ్యాక్స్ 15 to 20 minutes. 15 to 20 minutes లో మీరైతే ఫైనాన్స్ ఎలిజిబిలిటీ చెక్ చేసేసి ఇచ్చేస్తారు. సో మనం డౌన్ పేమెంట్ ఎంత అయితే అంత కట్టుకుని బండి తీసుకెళ్ళిపోవచ్చు. తర్వాత మనకి హైపోతికేషన్ అనేది ఉంటుంది కదా, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అది ఆఫ్టర్ ఈఎంఐ మొత్తం క్లోజ్ అయినా, మొత్తం ఈఎంఐ క్లియర్ అయిన తర్వాత ఆన్లైన్ ఉంటుందా లేకపోతే ఆఫీస్ కి రావాలా? మ్యాక్స్ అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి రాని టైంలో ఏంటంటే మనం బ్రాంచ్ కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇంటికి రాని మన హోమ్ అడ్రస్ షిఫ్ట్ అయితే అట్లా ఇంటికి రాకుండా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి ఏమన్నా ఆఫర్లు ఏమైనా ఉన్నాయా ఈ వినాయక చవితి సందర్భంగా? ఏమన్నా ఆఫర్ ఉందా? అది షోరూమ్ ఆఫర్స్ ఏముంది?
షోరూమ్ ఆఫర్స్ ఫైనాన్స్ పరంగా ఆఫర్ అనేది అటాచ్ అవుతుంది. అయితే ఫాస్ట్ గా 20 minutes లో అయితే మీరు ఫైనాన్స్ ఇప్పించగలరు. 15-20 minutes లో 20 minutes లో ఫైనాన్స్ అయిపోతుంది. ఓకే రైట్. ఇప్పుడు నేను వచ్చానండి, ఇప్పుడు యాక్టివా కొనాలనుకుంటున్నాను. ఏ డాక్యుమెంట్స్ తీసుకురావాలి? ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు తెచ్చుకుంటే సరిపోతుంది. మీ రెసిడెన్స్ అడ్రస్, రెసిడెన్షియల్ అడ్రస్, ఓకే. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఓకే. థ్యాంక్ యూ. సో అది గైస్ ఈ రోజు వీడియో హోండా షోరూమ్ సంబంధించి యాక్టివా ఒకటి చూసాం, మన జియో ఒకటి చూసాం. అండ్ మీరు ఏమన్నా అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, ఇంకా మరిన్ని డీటెయిల్స్ చెప్తాను నేను. సో ఓకే గైస్, బాయ్.